హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యాస్ డైంటీ డిషెస్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీనండి గోంగూర పులిహోర. చాలా కమ్మగా ఉంటుంది అండ్ పుల్ల పుల్లగా కారంగా నోరూరించే గోంగూర పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు నార్మల్ రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు పులిహోరకి. సో ఒక 2-3 సార్లు చక్కగా వాష్ చేసేసుకొని నేను కుక్ చేసుకుంటున్నాను రైస్ని. అదేవిధంగా మనకు గోంగూరని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకొని అందులో మెంతులు వేసుకోవాలండి. కొంచెమే వేసుకోండి మెంతులు. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు అండ్ మినపప్పు వేసుకొని దూరగా వేయించుకోవాలండి. ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలండి చిన్న మంట మీద పెట్టుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకొని అన్నిటినీ చక్కగా వేయించుకొని నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని అందులోనే ఫ్రై చేసేసుకొని మనము మిక్సీ జార్లోకి తీసేసుకోవాలండి. సో వాటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, నేను రైస్ కుక్ చేసుకుంటున్నాను. సో మనకు కుక్ అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ అదే కడాయిలోనే ఆయిల్ వేసేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. సో మీ టేస్ట్ తగినట్టుగా నేను ఇక్కడ ఒక 10-15 తీసుకున్నాను పచ్చిమిర్చి. అండ్ అందులోనే ముందుగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూరను కూడా నేను తీసుకున్నానండి. చక్కగా అదంతా కూడా మంచిగా మనకు మగ్గాలండి ఆ ఆయిల్లోనే గోంగూర అంతా కూడా. సో నాకు తెలిసి ఒక 5 నిమిషాలు అలా మగ్గిచ్చేసుకోండి ఆయిల్లోనే. సో చిన్న మంట మీదనే పెట్టుకోండి. గోంగూరని ఈ విధంగా చక్కగా వేయించుకోవాలండి. సో ముందుగా మనం వేయించుకున్నటువంటి ఆ మసాలా అంతా కూడా ఈ మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నాను పొడిగా. నెక్స్ట్ ఈ గోంగూరను కొంచెం సేపు చల్లారనివ్వండి. తర్వాత మనం కుక్ చేసుకున్నటువంటి రైస్ను ఒక వెడల్పాటి బౌల్లో తీసేసుకొని అంతా కూడా రైస్ అంతా కూడా చల్లారనివ్వండి. మనకు పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది చల్లారితే. నెక్స్ట్ గోంగూర చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని నేను ముందుగా చింతపండు నానబెట్టుకున్నానండి. సో ఒక 1/2 టేబుల్ స్పూన్ అందులో వేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి గోంగూరని ఈ విధంగా చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ పోపుకండి ఒక బౌల్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. అందులోనే ఒక 1/2 కప్పు పల్లీలు, ఒక 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఆయిల్లో. సో ఇలా వేయించుకున్నటువంటి వాటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. నెక్స్ట్ అదే కడాయిలోనే మనకు పోపు దినుసులండి, జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. అందులోనే ఒక 4 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని నెక్స్ట్ ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అండ్ అందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం అంతా. వేసుకొని చక్కగా వేయించుకొని మనకు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలండి. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నా నేను. చక్కగా అంతా కలుపుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ గోంగూరని కూడా అందులో వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలండి. అందులోనే అంతా కూడా మంచిగా వేగిన తర్వాత చూసారు కదండి, ఈ విధంగా చక్కగా వేగిపోతుంది. మనకు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా ఈ గోంగూర అంతా కూడా మనకు చల్లారిన తర్వాత ఈ రైస్లో వేసేసుకొని చక్కగా ఈ రైస్కి అంతటి కూడా పట్టే విధంగా కలుపుకోవాలండి. ఈ గోంగూర పులిహోరను లంచ్ బాక్స్కైనా డిన్నర్కైనా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. సో చక్కగా అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని చూసారు కదండి. సో నోరూరిపోతుంది మనకి గోంగూర పులిహోర చూడగానే. సో ఖచ్చితంగా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర పులిహోర. సో ఈ విధంగా అంతా కూడా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పల్లీలు, నెక్స్ట్ జీడిపప్పు వీటిని కూడా ఫైనల్గా వేసేసుకోవాలండి. నేను ఎందుకు ఇప్పుడు వేసుకున్నానంటే తినేటప్పుడు మనకు క్రంచీగా టేస్ట్ తెలుస్తుందండి, అందుకని నేను లాస్ట్లో వేసుకున్నాను.
నెక్స్ట్ ఇంకా ఫైనల్‌గా కొత్తిమీర కొంచెం వేసేసుకొని అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలండి. సో, చాలా అంటే చాలా టేస్టీగా ఉండి గోంగూర పులిహోర రెడీ అయిపోయింది. సో, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికి కూడా ఈ టేస్ట్ అనేది మీరు చూపించండి ఖచ్చితంగా గోంగూర పులిహోర ట్రై చేసి. సో, ఒకవేళ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Please do like, share and comment also. Thank you for watching.